జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. షేక్పేట్ డివిజన్లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్ పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు బయట తిరగొద్దంటూ కాంగ్రెస్ నేత సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో 4 కలిసి స్వస్తిక్ పై దాడి చేశారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్ కాంగ్రెస్ నేతలపై ఫిల్మ్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు వ్యాలీ స్కూల్లో పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున ఏజెంట్లు గుమికూడడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. డీటెయిల్స్ అందించేందుకు మనకు గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, అసలు ఏం జరిగింది? ఎస్ జోష్న, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడిప్పుడే అంటే మందకొడిగా సాగుతున్నటువంటి ఆ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఆ కెరెం బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో వచ్చేసి మొత్తంగా 3 పోలింగ్ బూతులుగా ఉన్నాయి. ఆ 28, 29, 30 ఈ పోలింగ్ బూతుల్లో కూడా ఈ పోలింగ్ అనేది కూడా మందకొడిగా సాగుతూ ఉంది. అయితే ఈ యొక్క షేక్పేట్ డివిజన్ వచ్చేసి మొత్తానికి కూడా 70 పోలింగ్ బూతులుగా ఉన్నాయి. 70 పోలింగ్ బూత్లో మొత్తం ఓటర్లు వచ్చేసి 70,546 ఓటర్లు ఉన్నటువంటి ఈ యొక్క షేక్పేట్ డివిజన్కి వచ్చేసి అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన నియోజకవర్గాన్ని మొత్తంలో కూడా రెహమత్ నగర్ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, అక్కడ కూడా రెహమత్ నగర్లో 72 పోలింగ్ బూత్ కేంద్రాలు ఉంటే ఈ యొక్క షేక్పేట్ డివిజన్కి వచ్చేసి 70 పోలింగ్ బూత్లు ఉండడం. అయితే ఈ యొక్క షేక్పేట్ నియోజకవర్గంలో కూడా మొత్తానికి కూడా ఈ యొక్క మెజార్టీ ఓట్లన్నీ కూడా మైనార్టీ ఓట్లు ఉండడం. మైనార్టీ ఓట్లు ఉండడంతో ఇక్కడ అంతా కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే చిన్నపాటి వాగ్వాదంగా కూడా ఈ యొక్క షేక్పేట్ గల్లీలో కూడా ఒక షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు స్వస్తిక్ మీద సాయినాథ్ అలియాస్ లడ్డు అనే వాళ్ళు కూడా నలుగురు యువకులతో కలిసి కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు దాడి చేయడం. అయితే ఈ దాడి చేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంతవరకు కూడా ఈ పోలింగ్ కేంద్రానికి నియర్ బై అంటే పోలింగ్కి దగ్గరలో కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించనేటువంటి పరిస్థితిలో అంటే 100 మీటర్ల దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క మార్జిన్ అంటే మార్క్ ఏదైతుందో అక్కడి వరకే పోలీసులను వారు ఆపేయడం. అయితే ఈ యొక్క స్వస్తిక్ మీద దాడి జరిగిందనేది ఒక స్వస్తిక్ కూడా తన పైన దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయిన ఒక గంటన్నరకే ఈ విధంగా భౌతికమైన దాడులకు తెగబడతా ఉన్నారు. ఇంకా గెలిస్తే ఎలాంటి పరిస్థితులు ఉండని అంటే బీజేపీ నేతలను బయట తిరగొద్దంటూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలంతా కూడా మాపై దాడి చేశారంటూ కూడా బీజేపీ చెందినటువంటి బీజేఎం ప్రెసిడెంట్ స్వస్తిక్ కూడా ఆరోపిస్తూ ఈ యొక్క దాడిని ఖండిస్తూ కూడా ఈ యొక్క దాడి చేసినటువంటి సాయినాథ్ తనతో పాటు వచ్చినటువంటి 4 యువకుల కార్యకర్తల మీద కూడా ఈ యొక్క ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక షేక్పేట్ డివిజన్ మరొక పోలింగ్ కేంద్రం దగ్గర వాలి అనే స్కూల్ దగ్గర కూడా ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ ఒక కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒకే చోట గుమిగూడడం. ఈ యొక్క గుమిగూడడంతో అక్కడికి ఆ పోలీసులు ఉన్నటువంటి కేంద్ర బలగాలు కానీ అదేవిధంగా 3 అంచెల వ్యవస్థ భద్రత ఉన్నటువంటి యొక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఆ యొక్క గొడవ ఏజెంట్ల మధ్య కూడా ఆ గొడవ మరింత పెద్ద కాకుండా కూడా ఈ యొక్క గొడవను సద్దుమనిపై ఇచ్చేసి ఆ గొడవను కూడా మొత్తం ప్రశాంతత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనము కేంబ్రిడ్జ్ స్కూల్ దగ్గర కూడా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి అంటే ఉద్రిక్తత వాతావరణం కూడా ఎలాంటిది లేదు. ప్రస్తుతానికైతే ఈ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లు అంతా కూడా ప్రశాంతతగా పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక గంట కింద జరిగినటువంటి ఒక చిన్నపాటి ఉద్రిక్తతల కారణంగానే ఈ విధంగా కూడా అంటే వివిధ పార్టీల మధ్య బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా ఈ విధంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొంతవరకు కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పాటు చేసే నేపథ్యంలో కూడా పోలీసులు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ యొక్క ఓవరాల్గా షేక్పేట్ డివిజన్కి సంబంధించి 70 పోలింగ్ బూత్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతుంది. కానీ ఈ యొక్క ఎన్నికల అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఓటర్లలో కూడా ఓటు వేయాలనే ఆసక్తి అంటే ఆసక్తి కూడా పెద్దగా కనపరచకపోవడం అనే పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఒక షేక్పేట్ ఏరియా మొత్తం డివిజన్ అంతా కూడా మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. ఈ యొక్క డివిజన్లో కూడా ఇప్పటికే పోలీసులంతా కూడా వెంటనే వచ్చేసి ఎలాంటి అంటే చిన్నపాటి ఘర్షణలు కానీ గొడవలు కానీ ఎలాంటి తోపులాట కానీ అవకాశం లేకుండా కూడా ఎక్కడికెక్కడే కూడా అందరిని కూడా సద్దుమణిగించి కూడా ఒక పోలింగ్ పర్సంటేజ్ ను పెంచే ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇక్కడ అంతా కూడా డివిజన్ కు సంబంధించి ఎట్లా ఉంది పోలింగ్ పర్సంటేజ్ కు సంబంధించి అంటే మందకొడిగా సాగుతోంది అని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే 10.2 ఉంది. ముఖ్యంగా షేక్పేట్ డివిజన్ కు సంబంధించి ఎట్లా ఉందనుకోవచ్చు?
ఓవరాల్గా షేక్పేట్ డివిజన్కి వచ్చేసి ఇక్కడ 70 పోలింగ్ బూత్లు ఉన్న ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో ప్రస్తుతానికైతే ఒక 5% కూడా ఓవరాల్గా పోలింగ్ అయినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక్కడ కాకపోతే పోలింగ్ మాత్రం షేక్పేట్ డివిజన్లో అంటే రెండో స్థాయిలో అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి ఈ షేక్పేట్ డివిజన్లో 70 పోలింగ్ కేంద్రాలు మొత్తాన్ని కలుపుకొని కూడా ఒక 6 నుంచి 7% కూడా పోలింగ్ శాతం నమోదని కూడా మనకు సమాచారం అంతా ఉంది. పోలింగ్ మాత్రం ప్రస్తుతానికైతే మందకొడిగా శాతం కూడా చెప్పుకోవచ్చు జోష్న. ఓకే, రైట్ గోవింద్. అది షేక్పేట్ కు సంబంధించి జూబ్లీహిల్స్ బైపో వేళ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ షేక్పేట్ డివిజన్లో బీజేవైఎం ప్రెసిడెంట్ అయినటువంటి స్వస్తిక్ పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. బీజేపీ నేతలు బయట తిరగొద్దంటూ కాంగ్రెస్ నేత సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో 4 కలిసి స్వస్తిక్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డటువంటి స్వస్తిక్ కాంగ్రెస్ నేతలపై ఫిల్మ్నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక వ్యాలీ స్కూల్లోని పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు అటు ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున ఏజెంట్లు గుమికూడడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కూడా తలెత్తినట్టుగా మనకు కనిపిస్తోంది.